సో హలో గైస్, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజుకైతే నవరాత్రులు అయితే అయిపోయినట్టే. ఇంకా ఎవ్రీడే చేసినట్టే పూజ ప్రసాదం అన్ని చేసి అయితే పెట్టినాం, దేవునికి అయితే ఎక్కిచ్చేసినాము. ఇంకా లాస్ట్ డే అమ్మవారికి గుమ్మడికాయ చూపించి అయితే ఇంటి బయట అయితే కొడతాము మేము ఎవ్రీ ఇయర్. మేము అయితే ఇప్పుడు అమ్మవారికి అయితే గుమ్మడికాయ కొడుతున్నాం ఇంట్లో. ఇట్లా హారతి కర్పూరం అయితే ఇవ్వాలి. ఇలా ఇంకా గుమ్మడికాయలలో హారతి కర్పూరం వేసి హారతి అయితే ఇస్తాము ఇంటికి మొత్తం అన్నమాట. ఇంట్లో కొట్టొద్దని అమ్మవారి ముందు చూపించి ఇంటి బయట అయితే కొడతాము మేము ఎవ్రీ ఇయర్ కొడతాము మా నవరాత్రులు అయిపోగానే. ఇంకా మంచిగా గుమ్మడికాయ కొట్టినాక అందులో పసుపు కుంకుమ నవధాన్యాలు అయితే వేస్తారు గుమ్మడికాయలలో. ఇంకా అట్లనే నిమ్మకాయ కట్ చేసి ఒక నిమ్మకాయకి పసుపు ఇంకో నిమ్మకాయకి కుంకుమ వేసి మంచిగా రబ్ చేసి అటొకటి ఇటొకటి అయితే పెడతాము మేము. ఇంకా లాస్ట్కి మంచిగా మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టినాము. తిప్పిగా ఎట్లా పడితే అట్లా కొట్టేసాయి, గట్టిగా కొట్టేసాయి. జై జై పత ఇట్లా కాలైతే కడుక్కోవాలి గైస్ ఎవరైతే గుమ్మడికాయ కొట్టిర్రో. హలో గైస్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. ముందుగా అందరికి హ్యాపీ దసరా. సో గైస్ అందరికి హ్యాపీ దసరా. ఇంకా మేమైతే ఏడుపాయల టెంపుల్ పోతున్నాం. ఫుల్ వ్లాగ్ చూసేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి, మా ఇద్దరు అత్తలు మామయ్య అక్కలు కలిసి మేమైతే పోతున్నాము. పాప స్టైల్గా ఉన్నాడు కదా గైస్, నాకైతే పాప చాలా నచ్చిండు. క్యూట్ క్యూట్ పప్పకి దిష్టి పెట్టుకోండి గైస్, మా పప్ప క్యూట్. ఇప్పుడు ఏడుపాయల టెంపుల్ పోతున్నాము. ఆల్రెడీ ఏడుపాయల టెంపుల్ అయితే మొత్తము వాటర్ లో ఉన్నారు అమ్మవారు అయితే. మా లక్ ఒకవేళ ఉంటే ఉండొచ్చు, మ్యాక్స్ అయితే లేదు కానీ బయట పెడతారు విగ్రహం అయితే. అక్కడైతే దర్శనం చేసుకొని మీకైతే చూపిస్తా. ఈ వీడియో మా పప్ప కొత్త ఫోన్ కూడా అలా తీస్తున్నా గైస్, అందుకని కెమెరా అంత క్లారిటీ ఉంది. ఓకే గైస్, ఏడుపాయల టెంపుల్ వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము నవరాత్రుల దీక్షలు ఉన్నప్పుడు పక్కా వెళ్తుండే. ఈసారి వెళ్ళలే కాబట్టి దసరా రోజు అయితే వెళ్తున్నాము. ఇంకా మేము బ్యాంగిల్స్ అన్నీ అక్కడ వేసి అమ్మవారికి చూపించి ఇంకా మేమైతే ఒక పొద్దు అయితే తీస్తాం. ఆల్రెడీ పూజ అయిపోయింది, వ్లాగ్లో పెడితే చూడండి మీరే. ఇప్పుడు మాకు ఓవర్టేక్ చేస్తుంది, చూద్దాము. ఇంకా మేమైతే తింటున్నాం గైస్. మీ అరిక డాడీ అయితే ఆడ కూర్చోరు, ఇద్దరు కింద కూర్చోరు అంటారు. నాని అత్తమ్మ మమ్మీ అందరూ. ఇక చిన్నపిల్లలు ఒక అన్నయ్య. ఇంత రెడీ అయినా ఇంత అయిపోయింది. ఎప్పుడు లేటే గైస్, మా వాళ్ళతో నువ్వు వస్తే ఎప్పుడు లేటే. అయ్యో శృతక్క అత్తమ్మ లేట్ గైస్, ఎప్పుడు మేము పొద్దున్న ఎప్పుడో రెడీ అయినాం, అక్క వాళ్ళు లేట్ చేసి. ఇగోండి గైస్ శృతక్కనే గైస్ లేట్ చేస్తుంది. ఆ చిన్న పాప అయినా పొద్దున్న లేచి రెడీ అయినా శృతక్క రెడీ కాలే. ఇంకా మేమైతే ఇప్పుడు టైం 4:43 అవుతుంది గైస్. ఇప్పుడు మేము మంచిగా పోచంపాడు డ్యామ్ చూద్దాం అనుకున్నాం. అక్కడ మేము పోయినప్పుడు కల్లా పోయి చూసేసి వస్తాం. ప్లస్ ఫుడ్ కూడా అన్నీ తింటాం మేము. ఈసారి అట్లా అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయిందే 2కి స్టార్ట్ అయినాము. ఇందాక అన్నం తినేసి మంచిగా ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేము నదిలో ఇవన్నీ వేసేసి మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తాము. చూడండి బ్లాగ్ ఇంకా వెళ్ళలే, రోడ్లు అయితే చాలా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం సేపు నేను నడిపిన కాబట్టి లేట్ అయింది గైస్. మా పప్ప చూడండి మొత్తం స్పెట్స్ పెట్టుకొని హీరో లెక్క ఉన్నాడు కదా. మా పప్ప హీరో గైస్, అందరికీ తెలుసు. అగో మా మమ్మీ వస్తుంది హీరోయిన్ మమ్మీ నాని నిహారిక అగోండి గైస్. పప్ప కూడా చెప్తున్నాను అంటే కదా, పప్ప కూడా చెప్తుండు పోయేటప్పుడు చూపెడతామని చెప్పరా గైస్. సుతకని పోయేటప్పుడు చూపిస్తాం గైస్, ఎందుకంటే నాకు పప్ప అంటాడు చూపిస్తాం. అంటే మేము దీక్ష అయిపోయినాక రైట్ చెవులు వింటుతారు పప్ప అయితే. చెవులు విండిస్తాడు పప్ప, చూడండి గైస్. ఆ వీడియో కూడా తీస్తా.
సో గైస్ మొన్న అప్పుడు ఏడుపాయలు మొత్తం నిండినప్పుడు వాటర్ అన్ని ఇక్కడ నుంచి పోయిండే. ఇప్పుడు కొంచెం ఓకే చూడండి, అయినా మనకు కనిపిస్తున్నాయి వాటర్ చాలానే ఉన్నాయి. ఇగోండి అబ్బాబ్బా వాటర్ ఫ్లో చాలా ఘోరంగా ఉంది. వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతున్నాయో. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాం. ఈ బ్యాంగిల్స్ అన్ని ఇక్కడనే వేస్తాం మేమైతే. లైక్ పోయిన 2 years నుంచి ఇక్కడనే వేస్తున్నాం, ఇప్పుడు కూడా వేస్తున్నాం. ఇప్పుడు దుర్గామాత నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ కూడా చేస్తారు ఇంకో దగ్గర. బాబా వాటరే వాటర్. మొన్న 2-3 రోజులు దీనికే పోయినాయి, నీళ్ళు రానియలేరు. ఇది మొత్తం నిండిపోయిందని. ఇగోండి గైస్ ఇక్కడ కూడా తీస్తున్నారు అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు దుర్గామాతని. ఏమో మళ్ళీ ఏం చేస్తున్నారో ఇక్కడ. అమ్మవారిది ఉంటుంది. ఇగోండి గైస్ వాటర్. బాబా నీళ్ళే నీళ్ళు. చూద్దాం ఇప్పుడు మనం. సో గైస్ మేమైతే వచ్చేసినాము. క్లోజ్ ఉన్నట్టుంది, చూడాలా. ఈమెకి ఎప్పుడు జాతరలకు రాగానే ఏదో ఒకటి అవసరం వస్తుంది ఈమెకి. నీకే కదా అందరికి ఇష్టం. ఇంకా మేమైతే మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ నవరాత్రులలో అమ్మవారి టెంపుల్కి అయితే వస్తాం కదా, అప్పుడైతే మమ్మీ ఒడి బియ్యం అయితే పోస్తుంది అమ్మవారికి. ఇంకా మేమైతే తెచ్చుకోవడం అయితే మర్చిపోయినామని ఇక్కడనే అమ్మవారి దగ్గరనైతే మేము ఇక్కడ బియ్యం అయితే కొనుక్కొని మమ్మీ ఇంకా పెద్దది అయితే ఒడి బియ్యం అయితే పోసినారు. పోయిన దసరాకు కూడా అమ్మవారిని అయితే బయటనే పెట్టినారు. ఎందుకంటే అప్పుడు కూడా ఫుల్ వాటర్ ఉండే అమ్మవారి దగ్గర, లోపల దుర్గామాత దగ్గర. అందుకనే విగ్రహం అయితే బయట తీసి పెట్టినారు. మమ్మీ కూడా పోయినారు ఇక్కడనే పోసింది సేమ్ ఒడి బియ్యము. చాలా అంటే చాలా వాటర్ ఫ్లో ఉంది. 44 days నుంచి అయితే పూజలు అయితే జరుగుతలేవంట అమ్మవారి దగ్గర, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అంత వర్షం అంట. ఇంకా అందరు చాలా మంది అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతారు, ఇక్కడనే వేసేస్తారు అమ్మవారి దగ్గర. జై శివాజీ, జై భవానీ. దుర్గా మాతా అమ్మవారు కనిపిస్తేనే లేదు. ఎందుకు బ్రో స్లో ఎందుకు నానా? నువ్వు రీజన్ చెప్తేనే స్లోగా స్లో ఎందుకో చెప్పు, పోతాం. చెప్పెందుకు? ఎందుకంటే అమ్మ నాన్నని చూడబుద్ధి. అబ్బా ఇప్పుడే కదా అమ్మ నాన్నని చూసినావు, మళ్ళీ చూడబుద్ధి. చూస్తే ఏమైతుంది నీకు? హ్యాపీ అవుతున్నా. అబ్బా కంప. ఈయన మగాయి కంప గైస్, కానీ వెరీ క్యూట్. బ్రో పప్పని బ్రో అని పిలుస్తాడు, పప్ప కూడా బ్రో అని పిలుస్తాడు. నీకేమవుతాడు? బ్రో నా తాత కాదా? తాత అని పిలు. బ్రోనేనా? పిలవవా? బ్రో మనం ఫ్రెండ్స్. చెప్పు బ్రో. ఫ్రాంక్ నువ్వు మీ బ్రో మస్తు స్టైల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. అమ్మ థ్యాంక్ యూ. నాకు నాకు మళ్ళీ నాకు థ్యాంక్ యూ. ఇవ్వండి గైస్. మంచిగుందా? సూపర్. చూసినా అమ్మ వాళ్ళని హ్యాపీయా? ఇది చూడు ఇలా చెప్ప హ్యాపీయా? చాలా వెరీ గుడ్. మా జీవన్ ఎప్పుడు నా ఇంట్రో కరెక్ట్ చెప్తాడు గైస్ కదా.